మాన్సూన్ సీజన్ వచ్చింది. కోళ్ళకి, నానా రకాల జీవులకి, అన్ని రకాల జీవాలకి వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే సీజన్ ఇది. సో మనం ఇనిషియల్ గా రోగం వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వకుండా, రోగం రాకముందే ప్రివెంటివ్ గా మనం ఏ రకమైన కంకాక్షన్స్ తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన నాటుకోళ్ళకి ఈ డికాక్షన్ తయారు చేస్తున్నాను. దీంట్లో మనం బేసిక్ గా తులసి, పసుపు, అల్లం, వెల్లుల్లి అండ్ ఆమ్లా విటమిన్ సి ఇస్తుంది. పసుపు వచ్చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. అలోవెరా వచ్చేసి మనకి చల్లదనాన్ని ఇస్తుంది లైట్ గా. తర్వాత వెల్లుల్లి వచ్చేసి బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తుంది, అంటే బేసిక్లీ క్లాగ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. జింజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎబిలిటీస్. సో దీన్ని ఒక 20-25 మినిట్స్ మరిగించుకొని వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచుకొని 20-25 మినిట్స్ మరిగించుకొని ఈ కంకాక్షన్ ని, ఇది దాదాపు 1 లీటర్ ఉంది వాటర్, మరిగించగా రఫ్గా ఇది 750 ml దాకా వచ్చిన తర్వాత ఈ కంకాక్షన్ ని మనం ఒక 3 days స్టోర్ చేసుకోవచ్చు. 3 days to 6 days. వారానికి 2 times, పొద్దున్న పూట కానీ సాయంత్రం పూట కానీ ఇస్తే ఆమ్లాలో విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి అన్ని రకాల డిసీజ్ రెసిస్టెన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటి నుంచి ఒక బేసిక్ ప్రొటెక్షన్ షీల్డ్ లాగా అయితే మనం తయారు చేసుకోగలుగుతాం. తర్వాత పౌల్ట్రీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఫీల్డ్ లో, షెడ్ లో ఎలా మెయింటైన్ చేయాలి, ఫోరేజింగ్ ఫీల్డ్ లో ఎలా చూసుకోవాలనేది నెక్స్ట్ ఈ సిరీస్ లో మనకి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ.